హాయ్, ఈ వీడియోలో మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫ్యూ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ నుంచి డేటాని గెట్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రాపర్టీ అనే కస్టమ్ ఆబ్జెక్ట్లో ఏరియాస్ అని ఒక మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ ఫీల్డ్ ఉంది. ఇఫ్ యూ సీ హియర్ ఇందులో మల్టిపుల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. వీటిని మనం ఎలా గెట్ చేయాలి విల్ సీ హియర్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి విల్ నావిగేట్. ఇక్కడ ఓపెన్ రిసోర్స్ నుంచి క్వెరీని బిల్డ్ చేద్దాం. ఐడి, నేమ్, ప్రాపర్టీ నేమ్, దెన్ ఏరియాస్ కావాలి మనకి, ఏరియాస్. సో ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయగానే మనకి క్వెరీ అయితే బిల్డ్ అయిపోయింది. రికార్డ్స్ ఫెచ్ అయ్యాయి. టోటల్గా 30 రికార్డ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ మనం ఇక్కడ ఫిల్టర్స్ ఏం అప్లై చేయలేదు. ఇప్పుడు ఫిల్టర్స్ అప్లై చేస్తున్నాం. వేర్ ఏరియాస్ is equal to ఇలా ఓన్లీ ఈక్వల్ టు అని ఇచ్చామనుకోండి, సింగిల్ వాల్యూ ఎక్కడెక్కడ ఉందో అక్కడ, అండ్ ఆర్ ఏరియాస్ ఈక్వల్ టు ఉప్పల్ ఇలా ఇస్తే 2 వాల్యూస్ వచ్చాయి. బట్ ఇఫ్ యూ సీ హియర్ మనకి ఈ ఒక్క రికార్డ్ కూడా ఉంది, ఉప్పల్ కొండాపూర్ అని చెప్పి, ఇది ఒక మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది మాత్రం రావట్లేదు. సో అలా రావాలి అంటే, అండ్ బిఫోర్ దట్ ఈ ఫీల్డ్ని మనం ఈ క్వెరీని ఇలా కూడా బిల్డ్ చేయవచ్చు. ఆర్ కీవర్డ్ మల్టిపుల్ టైమ్స్ రాసే బదులు ఇన్ అనే కీవర్డ్, ఓకే, ఇన్ కీవర్డ్ యూజ్ చేసినా కూడా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, 2 రికార్డ్స్ అయితే వచ్చాయి. బట్ స్టిల్ మనకి ఈ రికార్డ్ డీటెయిల్స్ అయితే రావట్లేదు. ఫర్ దాట్ మనం ఇంక్లూడ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంక్లూడ్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ వాల్యూస్ లైక్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్లో కూడా అవైలబుల్లో ఉంటే విల్ గెట్ దట్. సో మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ నుంచి డేటా కావాలంటే ఇంక్లూడ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ అలాగే ఎక్స్క్లూడ్స్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఎక్స్క్లూడ్స్ అనే కీవర్డ్ అంటే ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఈ 2 వాల్యూస్ ఏవేవైతే రికార్డ్స్లో ఉన్నాయో అవి కాకుండా మిగతా రికార్డ్స్ అని ఫెచ్ చేస్తుంది. ఓకే, ఇంక్లూడ్స్ అండ్ ఎక్స్క్లూడ్స్ మనం ఇలా యూజ్ చేస్తాం మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు రిట్రీవ్ నేమ్ ఆఫ్ అకౌంట్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి ఇక్కడ ఒక రికార్డ్ని క్రియేట్ చేసాము. ఆ రికార్డ్ యొక్క నేమ్ వచ్చేసి జాన్స్ ప్రాప్ అని ఉంది. ఈ వాల్యూని మనం గెట్ చేయాలి. సో ఇక్కడ వేర్ ప్రాపర్టీ నేమ్. సో ఇక్కడ అన్నోన్ ఎర్రర్ పార్సింగ్ క్వెరీ అని వచ్చింది. ఎందుకు అని అంటే స్ట్రింగ్, ఓకే, ఇలా కోట్స్లో ఉన్న వాటిని స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. సో ఈ జాన్ వరకే ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ స్ట్రింగ్. దాని తర్వాత దీన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. అలా కాకుండా ఈ వాల్యూ మొత్తం ఒకటేలాగా కన్సిడర్ చేసుకోవాలి అంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాము. సో ఇట్లా // ఇలా ఇస్తే దీన్ని ఎస్కేప్ క్యారెక్టర్ అంటాము. అండ్ ఇట్ విల్ కన్సిడర్ దిస్ హోల్ జాన్స్ ప్రాపర్టీని ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి డేటా అయితే వచ్చేసింది. డిఫరెంట్ ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉంటాయి, యూ కెన్ చెక్ దట్. అండ్ ఇలా స్ట్రింగ్లో ఎస్కేప్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి మనం డేటాని, స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా ఉంటే వీ కెన్ గెట్ దట్. హౌ కెన్ యూ రిట్రీవ్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్ ఇన్ సేల్స్ఫోర్స్. సో మనకి రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రైట్. సో మనకి ఇప్పుడు రిపోర్ట్స్ ఏవేవైతే రిపోర్ట్స్ని క్రియేట్ చేసామో అవన్నీ రిపోర్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. ఐడి, నేమ్, అండ్ ఏ ఫోల్డర్లో స్టోర్ చేసాము, ఎప్పుడు క్రియేట్ చేసాము, ఎప్పుడు మోడిఫై చేసాము, ఎవరు క్రియేట్ చేశారు, లాస్ట్ ఎవరు మోడిఫై చేశారు. ఓకే, టోటల్గా 62 రిపోర్ట్స్ క్రియేట్ చేసాము. అండ్ దీస్ ఆర్ క్రియేటెడ్ లైక్ దిస్. ఇంకా మనకి నేమ్ కావాలి అంటే ఇక్కడ క్రియేటెడ్ బై డాట్ నేమ్, అండ్ లాస్ట్ మోడిఫైడ్ కూడా విల్ చెక్ హూజ్ నేమ్ ఇస్ దిస్, లాస్ట్ మోడిఫైడ్ బై డాట్ నేమ్. ఓకే, ఇఫ్ యూ సీ ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. మనకి రిపోర్ట్స్ అని ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ హౌ కెన్ యూ రిట్రీవ్ డీటెయిల్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ రిపోర్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. ఇక్కడ డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి, మనకు కావాల్సింది ఓన్లీ ఒకటే రిపోర్ట్ కావాలి. we can use filters where name equal to this one. సో ఇప్పుడు ఒక పర్టికులర్ రిపోర్ట్ డీటెయిల్స్ మాత్రమే వచ్చింది. అండ్ హౌ కెన్ యూ రిట్రీవ్ లిస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్ దట్ హ్యావ్ రన్ రీసెంట్లీ. రన్ రీసెంట్లీ అంటే మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది, ఓకే, రన్ డేట్ అని. ఓకే, ఇక్కడ లాస్ట్ రన్ డేట్ అనేది ఉంది. సో దాన్ని బట్టి మనం ఆర్డర్ చేయాలి. ఆర్డర్ బై లాస్ట్ రన్ డేట్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎంటీ వాల్యూస్ వచ్చినాయి. సో నల్స్ లాస్ట్ అని వీ కెన్ యూస్ నల్స్ లాస్ట్. అండ్ ఇది లైక్ ఓల్డెస్ట్ వాల్యూస్ ఫస్ట్ వస్తున్నాయి. మనకు రీసెంట్గా మాడిఫై చేసినవి కావాలి అంటే ఆర్డర్ బై లాస్ట్ రన్ డిసెండింగ్. ఓకే, సో లేటెస్ట్గా మాడిఫై అయింది ఇవి. నెక్స్ట్ ఇలా, ఓకే, లాస్ట్ రన్ ఆర్డర్ బై యూస్ చేసి డిసెండింగ్. బై డిఫాల్ట్గా అసెండింగ్ వస్తుంది, మనం కావాలంటే డిసెండింగ్ ఈ కీవర్డ్ యూజ్ చేసి డిసెండింగ్ రీసెంట్గా ఏవైతే మాడిఫై అయినాయో వీ కెన్ గెట్ దట్. అండ్ నల్స్ లాస్ట్ యూజ్ చేసి నల్ వాల్యూస్ని కింద. ఓకే, నెక్స్ట్ హౌ కెన్ యూ రిట్రీవ్ లిస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్స్. సో ఎలాగైతే మనకి రిపోర్ట్స్ అని ఆబ్జెక్ట్ ఉంటుందో డాష్ బోర్డ్ అని ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో ఫోల్డర్ నేమ్, డెవలపర్ నేమ్, created date, class modified date. సో మనకు కావాల్సిన ఫీల్డ్స్ని we can get and we can see a list of dashboards available. Next, how can you retrieve field history for a specific object, account object. ఇక్కడ మనకి అకౌంట్, ఓకే, అకౌంట్ అంట సర్చ్ చేస్తే ఏవేవైతే అపెక్స్ క్లాసెస్, అపెక్స్ ట్రిగ్గర్స్, ఆబ్జెక్ట్, ఇలాగా ఫీడ్, హిస్టరీ, షేర్, అకౌంట్ పార్ట్నర్, ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. సో మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఒక హిస్టరీ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అకౌంట్ హిస్టరీ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్లో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫీల్డ్, ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఈ పర్టికులర్ రికార్డ్స్కి హిస్టరీ అంటే ఇది క్రియేట్ అయింది, ఓల్డ్ వాల్యూ ఏం లేదు, న్యూ వాల్యూ ఏం లేదు. ఈ పర్టికులర్ రికార్డ్కి మాత్రం అకౌంట్ నంబర్, ఓల్డ్ వాల్యూ ఇది ఉంది, న్యూ వాల్యూ ఇది చేంజ్. అంటే ఒక పర్టికులర్ ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఈ రికార్డ్స్లో ఏమేమి చేంజెస్ జరిగాయి, ఓకే, ఎవరు చేంజ్ చేశారు, ఎప్పుడు చేంజ్ చేశారు, డేట్, టైం, ఒక హిస్టరీ లాగా. అంటే ప్రీవియస్ వాల్యూ ఏముంది, కరెంట్ వాల్యూ ఏముంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఈ హిస్టరీ ఆబ్జెక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ యూ గో హియర్, ఎడిట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి మనం సెట్ చేసుకోవచ్చు ఏ ఫీల్డ్స్ని మనం ట్రాక్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో సెట్ హిస్టరీ ట్రాకింగ్ అని ఒకటి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి ఇవి అకౌంట్ నంబర్, యాన్యువల్ రెవెన్యూ, బిల్లింగ్ అడ్రస్, ఇలా కొన్ని ఫీల్డ్స్ చెక్ చేసి ఉన్నాయి. మ్యాక్సిమం మనం 20 ఫీల్డ్స్ని ట్రాకింగ్ చేయొచ్చు ఎట్ ఎ టైం. సో ఫోన్ నంబర్, ఇండస్ట్రీ, రేటింగ్, ఈ 3 ఫీల్డ్స్ని మనం ప్రస్తుతానికి పెడుతున్నాం. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, అండ్ ఒక రికార్డ్ ఓపెన్ చేసేసి రేటింగ్ మనం ఎనేబుల్ చేసాము. సో విల్ చేంజ్ ది రేటింగ్. అండ్ ఇండస్ట్రీ కూడా ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్కి ఎనేబుల్ చేసాము. సో ఇక్కడ రిఫ్రెష్ అని క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ రికార్డ్ సేమ్ రికార్డ్ ఇది. ఇఫ్ యూ వాంట్ అకౌంట్ డాట్ నేమ్. సో ఇక్కడ ఈ ఆర్సీబీ ఫీల్డ్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత
ఓల్డ్ వాల్యూ, ఈ రేటింగ్కి ఓల్డ్ వాల్యూ ఎంటీ ఉంది, దెన్ హాట్కి చేంజ్ అయింది. ఇండస్ట్రీ ఎంటీ ఉంది, దెన్ అగ్రికల్చర్కి చేంజ్ అయింది. నౌ యూ కెన్ సి. మళ్ళీ ఈ రేటింగ్ని చేంజ్ చేద్దాము. జస్ట్ రిఫ్రెష్ దిస్ క్వరీ. సి, ఓ హాట్ నుంచి వామ్కి చేంజ్ అయింది. ఓకే, సారీ, ఇక్కడ ఫస్ట్ ఎంటీ ఉంది, దెన్ హాట్కి చేంజ్ అయింది, హాట్ నుంచి వామ్కి చేంజ్ అయింది. ఓకే, ఇలా మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఈ హిస్టరీ ఆబ్జెక్ట్లో ట్రాక్ చేయవచ్చు. బట్ ఫర్ దట్ మనం ఫస్ట్ ఈ సెటప్కి వెళ్ళిపోయి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అక్కడ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్లో మనం ఫీల్డ్స్ని ఎనేబుల్ చేయాలి. అండ్ ఎట్ ఎ టైం ఓన్లీ 20 ఫీల్డ్స్ని మాత్రమే మనం ట్రాక్ చేయవచ్చు. అండ్ దెన్ సేమ్ కస్టమ్ ఆబ్జెక్ట్లో ట్రాక్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఆ కస్టమ్ ఆబ్జెక్ట్కి ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ ఎనేబుల్ ఉందా లేదా వీ హ్యావ్ టు చెక్. సో ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్లో సో మనకి ఇక్కడ సిటీ, లిస్టెడ్ ఆన్, ఫోన్ నెంబర్, జెండర్, ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అయితే ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంది. ప్రాపర్టీ, అండ్ ఇక్కడ ప్రాపర్టీ హిస్టరీ ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం. వి వాంట్ ఐడి, పేరెంట్ ఐడి, ఫీల్డ్, ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ. ఓకే, అండ్ మనకి స్పెసిఫిక్ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కావాలి అంటే విల్ టేక్ దిస్ ఐడి వేర్ parent id is equals to this one. Okay, parent dot name. ఓకే, P34 ఇదే కదా రికార్డ్. అండ్ ఇక్కడ మనం వాల్యూస్ ఏం చేంజ్ చేయలేదు. బిఫోర్ దట్ విల్ చేంజ్ ఫ్యూ వాల్యూస్. సో మనకి హిస్టరీ ట్రాకింగ్లో అవైలబుల్లో ఉంటుంది. సి, ఫోన్ నెంబర్ ఓల్డ్ వాల్యూ ఇలా ఉంది, న్యూ వాల్యూ అనేది ఇలా ఉంది. పర్టికులర్ రికార్డ్కి కూడా వీ కెన్ ట్రాక్. నెక్స్ట్, హౌ కెన్ యూ క్వెరీ the history of the opportunity records to find changes made to stage field. సో మనకి ఇప్పుడు ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో కావాలి. ఆపర్చునిటీ హిస్టరీ, we want ID, opportunity ID, stage name. సో ఇఫ్ యూ వాంట్ నేమ్ కావాలి అంటే opportunity dot name. ఈ పర్టికులర్ రికార్డ్స్కి ఇలా ఉంది. అండ్ మనకి ఏదైనా ఒక కస్టమ్, ఇక్కడ అన్ని స్టాండర్డ్గా వస్తాయి కదా, అవే ఉన్నట్టున్నాయి రికార్డ్స్. విల్ టేక్ వన్ ఐడి. వేర్ opportunity id is equals to this one. సో ఈ పర్టికులర్ ఆపర్చునిటీ ఐడికి హిస్టరీ ట్రాకింగ్ ఇలా ఉంది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఇక్కడ ఏవైతే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి పేరెంట్ ఐడి అని ఉంది. అదే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి అయితే ఆపర్చునిటీ ఐడి, అయితే ఆపర్చునిటీకి అయితే ఆపర్చునిటీ ఐడి, అకౌంట్కి అయితే అకౌంట్ ఐడి అని ఉంది. ఓకే, పేరెంట్ ఐడి అంటే ఆ పర్టిక్యులర్ రికార్డ్ యొక్క, లైక్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి ఐడి ఉంది కదా, దీన్ని పేరెంట్ ఐడి అంటాం. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో అయితే అకౌంట్ అయితే అకౌంట్ ఐడి, ఆపర్చునిటీ అయితే ఆపర్చునిటీ ఐడి. నెక్స్ట్, హౌ కెన్ యూ రిట్రీవ్ list view for a specific object. ఇక్కడ లిస్ట్ వ్యూ. ఓకే, లిస్ట్ వ్యూ అని మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఐడి, నేమ్, ఎస్ ఆబ్జెక్ట్ టైప్, క్రియేటెడ్ డేట్, క్రియేటెడ్ బై.
ఓకే, టోటల్గా 458 లిస్ట్ వ్యూస్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది వేర్ ఎస్ ఆబ్జెక్ట్ టైప్ ఈక్వల్ టు అకౌంట్. సో ఈ అకౌంట్లో మనకి ఎన్ని లిస్ట్ వ్యూస్ ఉన్నాయో విల్ సీ. ఇక్కడ టోటల్గా 6 లిస్ట్ వ్యూస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు దిస్ అకౌంట్ అండ్ ఇవి లిస్ట్ వ్యూస్, రైట్? అకౌంట్, ఆల్ అకౌంట్స్, మై అకౌంట్, ఇవన్నీ కూడా ప్లాటినం అండ్ గోల్డ్ ఇలాగా, రైట్? ఇవన్నీ కూడా లిస్ట్ వ్యూస్. మనకి లిస్ట్ వ్యూ ఈ పర్టికులర్ ఏవైతే లిస్ట్ వ్యూస్ ఉన్నాయో మన పర్టికులర్ కస్టమ్ ఆబ్జెక్ట్కి ఆర్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి కావాలి అంటే లిస్ట్ వ్యూ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అండ్ వీ కెన్ యూజ్ దిస్ క్వెరీ. అండ్ ఎవరు క్రియేట్ చేశారు అంటే ఇక్కడ క్రియేటెడ్ బై డాట్ నేమ్, వీ కెన్ రైట్ దట్. నెక్స్ట్, how can you retrieve all list views created by a specific user? Same, ikkada instead of s object where created by dot name equal to okay. If you want you can write like this also. సో క్లారిటీ కోసం చూడండి, ఈ రికార్డ్స్ అన్ని ఈ లిస్ట్ వ్యూస్ అన్నీ కూడా బై దిస్ యూజర్ ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ టోటల్గా లిస్ట్ వ్యూస్ అయితే 458 ఉన్నాయి. బట్ దోస్ ఆర్ ఆల్ నాట్ క్రియేటెడ్ బై దిస్ పర్టికులర్ యూజర్. కొన్ని స్టాండర్డ్గా వచ్చేస్తాయి, ఆల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి స్టాండర్డ్గా వచ్చేస్తాయి. ఓకే, yeah, that's all for this video. Next video lo next few scenarios chuddam. Thank you.